మేషరాశి. ఈ రాశి వారికి రోజు మధ్యమ స్థాయి ఫలితాలుగా చెప్పుకోవచ్చును. మీ ప్రయత్నాలు మెల్లగా ముందుకు కొనసాగుతాయి. రుణ బాధ, ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది. ఆర్థికంగా తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆలోచించి నెమ్మదిగా డబ్బుకు సంబంధించిన వ్యవహారాలు నడిపించండి. మీకు కొంత కలిసి వస్తుంది. ఆరోగ్యపరంగా మీకు అనుకూలిస్తూ ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారాలు మధ్యమ స్థాయిలో ఉంటాయి. కొంత ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఉద్యోగస్తులకు తోటివారి సహకారము కొద్దిగా తగ్గుతూ ఉంటుంది. ముఖ్యంగా మేషరాశి వారు ఈరోజు శివునికి ఆవు పాలు సమర్పించి నమస్కరించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. వృషభ రాశి. ఈ రాశి వారికి రోజు కొంత అనుకూలంగా చెప్పుకోవచ్చును. దూర బంధువుల్ని కలుస్తారు. వినోదాల్లోపట పాల్గొంటారు. మీకు రావలసినటువంటి ధనం కొంత మొత్తం చేతికి వస్తుంది. ముఖ్యంగా ఏవైనా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలనుకుంటే ఇతరుల యొక్క సలహాలు సూచనలు పాటించండి. మీకు మరింత మేలు కలుగుతూ ఉంటుంది. కుటుంబ సభ్యుల మధ్యన కొంత సహకారము తగ్గినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. మీరు దానికి నిరుత్సాహపడద్దు. కలుపుకపోవాలి. మీకు సహకారం లభిస్తూ ఉంటుంది. వ్యాపార రంగం లోపట కొంత అనుకూలంగా ఉంది. లాభాల పరంగా కొంత మొత్తం లాభాన్ని పొందుతారు. ఉద్యోగస్తులకు మంచి అనుకూలంగా తోటివారి ప్రోత్సాహము లభిస్తూ ఉంటుంది. వృషభ రాశి వారు ఈరోజు శివునికి మారేడు దళాన్ని సమర్పించి మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది. మిథున రాశి. ఈ రాశి వారికి రోజు కొంత కలిసి వచ్చేటట్టుగా చెప్పుకోవచ్చును. ఎందుకంటే వారు ఇన్ని రోజుల సంధి చేస్తున్నటువంటి ప్రయత్నాలకు ఈరోజు ఒక మార్గం దొరికి శుభవార్తను వింటారు. మీ యొక్క వ్యాపార రంగం లోపల వృద్ధి కనిపిస్తూ ఉంటుంది. ఆర్థికంగా అనుకూలంగా ఉంది. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ఉద్యోగస్తులకు మంచి కలిసి వస్తుంది. పై ఉన్నత స్థాయికి వెళ్ళేటందుకు ప్రమోషన్కు సంబంధించిన ప్రయత్నాలు లేదా కంపెనీ మారడానికి ఐటీ ఉద్యోగులకు అవకాశాలు ఎక్కువగా వస్తాయి. మిథున రాశి వారు ఈరోజు శివాయ గురవే నమః అని చెప్పి 11 సార్లు చదువుకొని మీ యొక్క పనులు ప్రారంభించండి. మీకు మరింత శుభయోగం కలుగుతూ ఉంటుంది.